ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు క్షీరసాగర మథన సన్నివేశాన్ని వర్ణించి చెప్పారు. ఆ తరువాత ఎన్నో రకములైనటువంటి గొప్ప గొప్ప వస్తువులన్నీ కూడా ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించినాయి. చిట్ట చివరకు ధన్వంతరి విష్ణువంశతో ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించారు. వారి చేతిలో బంగారుమయమైనటువంటి కలశం ఉన్నది, అదే అమృత కలశం. అది చూడంగానే రాక్షసులు ముందు వెనక ఆలోచించకుండా ఆ కలశాన్ని ఒక్కసారిగా లాక్కుని పారిపోవటం మొదలెట్టారు. వాళ్ళల్లో వాళ్ళకే గొడవ, నాకు కావాలి, నేను ముందు స్వీకరించాలి అని తలపడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇంత కష్టపడితే ఆ అమృత కలశాన్ని దైత్యులు ఎగరేసుకుని వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని రక్షించు అనేటప్పటికీ అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక మాయా రూపాన్ని, ఒక స్త్రీ రూపాన్ని ధరించాడు. కామినీ రూపం, మోహినీ రూపం. ఆ రూపాన్ని ధరించి చక్కగా వయ్యారంగా నడుస్తూ ఆ రాక్షసులకు కనిపించాడు. ఆ తరువాత సవ్రీడస్మిత విక్షిప్త భ్రూవిలాసావలోకనై దైత్యయూథపచేతస్సు కామముద్దీపయన్ముహు. సిగ్గుతో కూడినటువంటి ఆ చిరునవ్వు, వయ్యారమైనటువంటి నడక, సౌందర్యము, వయస్సు, ఇదంతా చూచేటప్పటికీ ఈ రూపలావణ్యాదులకు అసురుల యొక్క హృదయం అంతా కూడా చెలించిపోయి వాళ్ళల్లో మన్మధుడు ప్రవేశించాడు. శ్రీ సుకౌవాచ తే అన్యోన్యతో అసురాః పాత్రం హరంతః త్యక్త సౌహృదాః క్షిపంతో దస్యుధర్మాణః ఆయాంతీం దదృశు స్త్రియం. ఈ అసురులు ఎలాంటి వాళ్ళు అన్నదానికి గొప్ప విశేషణాన్ని ఉపయోగించారు వ్యాసుల వారు. దస్యుధర్మాణ, దోపిడీ దొంగల్లాంటి వాళ్ళు. ఆ వచ్చినటువంటి అమృతాన్ని దేవతలతో పాటు పంచుకోవాలనే జ్ఞానం లేకుండా మేమే దీన్ని అనుభవించాలనుకున్నటువంటి రాక్షసుల్లో కూడా మళ్ళీ భేదాలు, నాకే కావాలి, సంపూర్ణమైనటువంటి స్వార్థం. అలాంటి స్వార్థపరులై దొంగల్లాగా ఆ అమృతాన్ని తీసుకుని వెడుతూ ఈ మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూచారు. వాళ్లకు హృదయం లేదు. త్యక్త సౌహృదాః, దయలేనటువంటి వాళ్ళు, దేవతలకు భాగమివ్వాలన్న ఆలోచన లేదు. ఆ సమయంలో ఈ మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును చూచి అహో రూపం, అహో ధామ, అహో అస్యా నవం వయః ఇతి తే తామభిధృత్య పప్రచ్ఛు జాతహృచ్ఛయాః. అబ్బా, ఏమి రూపం, ఎవరి స్త్రీమూర్తి. వాళ్ళ మనస్సు అందమైనటువంటి ఆ మోహిని రూపం మీదకి ప్రసరిస్తోంది. అమృతం గురించి మర్చిపోతూ ఉన్నారు. ఇంత లావణ్యంతో, ఇంత సౌందర్యంతో ఉన్నటువంటి ఈ స్త్రీ ఎవరు అని ఆమె సౌందర్యానికి ఆకర్షితులై వాళ్ళల్లో వాళ్ళు చింతించుకుంటున్నారు. అహో అస్యా నవం వయః, చక్కని యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ ఈమె అని వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకుంటూ జాతహృచ్ఛయాః, హృదయంలో వాళ్లకు కలవరం బయలుదేరింది, మన్మథ వికారం పుట్టింది. దాంతో ఆ యువతి దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తున్నారు. కాత్వం కంజపలాశాక్షి కుతో వాకిం చికీర్షసి కస్యాసి వదవామోరు మధ్నంతీవ మనాంసినః. మా మనస్సులన్నీ కూడా నీ సౌందర్యం కలచివేస్తోంది. నీ నుంచి మా మనస్సుని కానీ చూపుల్ని కానీ తిప్పుకోలేకపోతున్నావు. నీవెవరు? పద్మముల వంటి విశాలమైన నేత్రములు కలిగిన ఓ అమ్మాయి, నీవెవరు? కుతోవా,
ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? కిం చికీర్షసి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం పని మీద వచ్చావు? కస్యాసి, ఎవరికి చెందిన దానవు? వామోరు, ఓ సుందరమైనటువంటి చక్కని సౌందర్యవతి, మా మనస్సంతా కూడా కలచివేస్తోంది నిన్ను చూస్తూ ఉంటే, చూపు తిప్పుకోలేకపోతున్నాం, నీ వివరాలు త్వరగా చెప్పు అని అడుగుతున్నారు. అంత హడావిడిలో కూడా అమృతాన్ని స్వీకరించటం మానేసి, తగాదాలు మానేసి, అందమైనటువంటి ఆ విష్ణుమాయకు లోనైపోయారు. నవయం త్వామరై దైత్యై సిద్ధ గంధర్వచారణై నా స్పృష్టపూర్వాం జానీమో లోకేశైశ్చ కుతో నృభి. ఎక్కడా నిన్ను చూడలేదే, దేవతల సమూహంలో చూడలేదు, అలాగే రాక్షస సమూహాల్లోనూ ఎక్కడా చూడలేదు, ఈ జాతుల్లో ఎక్కడా నువ్వు కనిపించలేదు. సిద్ధులు కానీ, గంధర్వులు కానీ, చారణులు కానీ ఎవ్వరూ కూడా ఈనాటి వరకు నిన్ను చూచి ఉండరు. నీది అపురూపమైనటువంటి సౌందర్యము, ఎక్కడా లభించని రూపం. ఇంత గొప్పవాళ్ళు కూడా ఎవ్వరూ నిన్నేనాడు చూచుండరు. ఇంకా సామాన్యులైనటువంటి మానవుల సంగతే ఉంది, దేవేంద్రుడికే తెలియదు, బ్రహ్మగారికే తెలియదు నీ రూపం. అలాంటిది సామాన్యమైన మానవులు నిన్ను చూచుంటారా? అవకాశమే లేదు. ఏ లోకంలోనూ ఎవరు చూడనటువంటి అద్భుతమైన సౌందర్యం నీది. అందువల్లనే ఆకర్షితులయ్యారు. నూనం త్వం విధినా శుభ్రూ ప్రేషితాసి శరీరిణాం సర్వేంద్రియమనః ప్రీతిం విధాతుం సఘృణేన కిం. ఆ విధి చేత నీవు పంపబడ్డావు. దేనికోసము అంటే, ఓ శుభ్రూ, చక్కని కనుబొమ్మలు కలిగినటువంటి దానా, నీవు ఆ విధి చేతే పంపించబడ్డావు. దేహాన్ని ధరించినటువంటి వారి యొక్క ఇంద్రియములకు ఆనందాన్ని కలిగించటం కోసమే నీవు సృష్టింపబడ్డావు, ఇక్కడికి పంపబడ్డావు. మా అందరికీ కూడా చక్కగా నీ సౌందర్యంతో ఆనందాన్ని కలగజేస్తున్నావు. నువ్వెవరు? నిన్ను చూస్తూ ఉంటేనే మాకెంతో సంతోషంగా ఉంది. సాత్వం న స్పర్ధమానానాం ఏకవస్తుని మానిని జ్ఞాతీనాం బద్ధవైరాణాం సంవిధత్స్వ సుమధ్యమే. ఆ సౌందర్యాన్ని చూచి ఆకర్షితులై ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా, ఇదిగో మేమంతా గొడవ పడుతున్నాం ఈ అమృతం కోసం, నిన్ను చూస్తే చాలా మంచిదానిలాగా ఉన్నావు, మా మీద కొంచెం అనుగ్రహం చూపించి ఈ అమృతాన్ని సమానంగా మా అందరికీ పంచవా? మే అందరము జ్ఞాతులమే, సోదరులమే, ఆ దేవతలు మాకు సోదరులే, కశ్యపునికి సంబంధించిన వంశమే మాదంతా. కానీ మాలో మాకు తగాదాలు వస్తున్నాయి, సరిగా ఈ అమృతాన్ని మేము పంచుకోలేకపోతున్నాం. నువ్వు చూస్తే చాలా మంచిదానిలా ఉన్నావు. ఒకే వస్తువు మీద కొట్లాడుకుంటున్నటువంటి మా అన్నదమ్ములకు విరోధం లేకుండా జాగ్రత్తగా మా అందరికీ ఈ అమృతాన్ని నీవు పంచుతావా ఓ సుందరి అని అడుగుతున్నారు. వయం కశ్యపదాయాదాః భ్రాతరః కృతపౌరుషాః విభజస్వ యథా న్యాయం నైవ భేదో యథా భవేత్. మేమంతా ఆ కశ్యప మహర్షి వంశానికి చెందిన వాళ్ళం. మా కర్మలు కానీ జన్మలు కానీ ఉత్తమమైనవి, అందరం సోదరులమే, మాలో మేమే కొట్టుకుంటున్నాం పౌరుషాలతో. కాబట్టి నువ్వైతే మా అందరికీ న్యాయం చేయగలవనిపిస్తోంది. న్యాయంగా ఎవరికి ఎంత భాగం రావాలో ఆ విధంగా ఈ అమృతాన్ని చక్కగా ఏ భేదము లేకుండా జాగ్రత్తగా పంచవా, మా వైరాన్ని పోగొట్టవా అని అడుగుతున్నారు ఈ రాక్షసులు ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును. ఇత్యుపామంత్రితో దైత్యైః మాయాయోషిద్వపుర్హరిః ప్రహస్య రుచిరాపాంగైః నిరీక్షన్నిదమబ్రవీత్. ఎప్పుడైతే ఆ రాక్షసులు ఈ విధంగా అడిగారో, వాళ్ళ చేత ఈ పని కోసం అడగబడినటువంటి ఆ మోహిని మాయా యోషిత్, మాయారూపమైనటువంటి స్త్రీ రూపం అది. ఆ శ్రీహరిలా అంటున్నాడు, చిరునవ్వు నవ్వుతూ అందంగా క్రీగంటి చూపులతో వాళ్ళ వంక ఒక్కసారి అలా చూచి లీలగా ఇలా మాట్లాడుతూ, శ్రీ భగవానువాచ కథం కశ్యపదాయాదాః పుంశ్చల్యాం మయి సంగతాః విశ్వాసం పండితో జాతు కామినీషు నయాతి. ఏం చెప్తున్నారు మీరు? కశ్యప ప్రజాపతి వంశం వారా, నా వంటి స్త్రీల యందు మీకు ఈ విధమైన చాంచల్య బుద్ధి ఏమిటండి? విశ్వాసం పండిత, నా వంటి స్త్రీల యందు పండితులైన వాళ్ళు
నమ్మకం ఉంచరు. కామినీషు నయాతి, కామినీ స్త్రీల యందు తమ రూపంతోనూ లావణ్యంతోనూ ఇతరులను ఆకర్షించి లొంగ తీసుకోవాలనుకునేటువంటి కామినీ స్త్రీలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ యందు పామరులైన వాళ్ళు వశమై బాధలు పడుతూ ఉంటారు. కానీ మీ వంటి పండితులకి ఏమైంది? చెబితేనేమో కశ్యప వంశానికి చెందినటువంటి వాళ్ళం అంటున్నారు, మహాపండితులం అంటున్నారు. మరి నన్ను చూచి నన్ను నమ్మి ఈ అమృతాన్ని నాకు అందిస్తున్నారు పంచమని, నేను న్యాయం చేస్తానని మీకేమిటి నమ్మకం? నా వంటి వారి యందు మీ బోటి పండితులకు నమ్మకం ఉండవచ్చా? శాలావృకాణం స్త్రీణాంచ స్వైరిణీనాం సురద్విషః సఖ్యాన్యాహురనిత్యాని నూత్రం నూత్రం విచిన్వతాం. ఇటువంటి లక్షణం ఉన్నటువంటి వారు ఎదుటి వాళ్ళని ఆకర్షించి తమ వశంలో పెట్టుకోవాలి, ఉపయోగించుకోవాలనే లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్త్రీలు, వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఎందువల్లంటే వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎవరి దగ్గర ధనం ఉంది, ఎవరి దగ్గర వైభవం ఉంది, వాళ్ళ దగ్గర నుంచి ఆ వస్తువులను తస్కరించడం కోసం అమితమైన ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. ఆ తరువాత అంతకన్నా ధనవంతులు గనక కనిపిస్తే వారిని విడిచిపెట్టి ఆ ధనవంతుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, వశం చేసుకోవటానికి. ఇది ఆ స్వైరిణీ స్వభావం కలిగినటువంటి వారి లక్షణం. మరి నన్ను చూచి మరి మీరు ఎందుకు ఈ విధంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? నేను కూడా ఆ రకమైనటువంటి లక్షణం కలిగిన దాన్నే అన్నట్లుగా వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు స్వామి ఆ కామినీ స్త్రీ రూపంలో. శాలావృకాణాం స్త్రీణాంచ స్వైరిణాంచ సురద్విషః. ఓ రాక్షసులారా, రాక్షస శ్రేష్ఠులారా, తోడేళ్లని అలాగే క్రూర స్వభావం కలిగినటువంటి జంతువులను నాలాంటి వాళ్ళని విశ్వసించకూడదు కదా, మీరు నన్నెందుకు విశ్వసిస్తున్నారు అంటున్నాడు. శ్రీ సుకౌవాచ ఇతి తే క్షేళితైస్తస్యాః ఆశ్వస్త మనసోసురాః జహసుః భవగంభీరం దదుశ్చామృత భాజనం. ఇలా పరిహాసపూర్వకంగా కపటంగా మాట్లాడుతూ ఉన్నటువంటి స్వామి యొక్క ఆంతర్యాన్ని తెలుసుకోలేక ఆ రాక్షసులు, సర్లే నీ మాటలు, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాం? ఇంత గొప్పగా ఉన్నావు, ఇంత సుందరంగా ఉన్నావు, నీ మీద మేమంతో ప్రేమ పెట్టుకున్నాం, అభిమానం పెట్టుకున్నాం. ఏది ఆ కాసేపట్లోనే ఆ రూపాన్ని చూచిన మరుక్షణంలోనే ఆ స్త్రీ స్వరూపం మీద వీళ్ళకి అమితమైనటువంటి ఆకర్షణ కలిగి మాట్లాడుతూ ఉన్నారు. నీ మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉంది, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతామని గంభీరంగా చిరునవ్వులు నవ్వుతూ ఆ అమృత భాండాన్ని తీసుకుని వచ్చి ఆ స్త్రీ రూపంలో, మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చేతిలో పెట్టేశారు. తతో గృహీత్వా అమృత భాజనం హరిః బభాష ఈషత్ స్మిత శోభయా గిరా యద్యభ్యుపేతం క్వచ సాధ్వసాధువా కృతం మయా వో విభజే సుధామిమాం. మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అమృతాన్ని దేవతలకు పంచేశాడు, దానవులకు అన్యాయం జరిగింది అని ఏ కోశానా అనుకోవటానికి వీల్లేదు. ఎందువల్లంటే దానవుల స్వభావం క్రూరమైంది, అదొక కారణమైతే వాళ్ళు లోకానికి అపకారం చేసేవాళ్ళు. అంతేకాదు, ముందుగానే స్వామి చెబుతున్నారు, మీరు నన్ను నమ్మి ఇచ్చారు, ఇక నన్ను న్యాయ నిర్ణేతగా నిర్ణయించిన తర్వాత నేనేం చేస్తే ఆ నియమానికి కట్టుబడి ఉండాలి. సాధు అసాధువా మయాకృతం, నేను చేసినటువంటిది ఏ విధంగా ఉన్నా మీ దృష్టిలో అది మంచి కాకపోయినా మంచి అయినా మారు మాట్లాడకుండా నేను ఇచ్చే భాగాన్ని తీసుకోవాలి, నేను పంచిన విధానాన్ని అంగీకరించాలి తప్ప మళ్ళీ మాట్లాడటానికి వీల్లేదని ఈషత్ స్మిత శోభయాగిర కఠినంగా చెప్పలా, నవ్వుతూ ఇదిగో మరి నేను పంచుతున్నాను, నాకు నచ్చినట్టు పంచుతాను, మీరు నన్ను న్యాయ నిర్ణేతగా నియమించారు కాబట్టి ఆ తరువాత నేను చేసిన పనికి మీరు తిట్టుకున్నా నేను మాత్రం బాధ్యురాల్ని కాదు అన్నట్టు ముందుగానే సూచనిస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆకర్షణతో కూడినటువంటి స్వామి మాయతో కూడిన ఆ స్త్రీ రూపాన్ని చూచి వాళ్ళు లోలులై ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి వశమైపోయారు. దాంతో ఈ విధంగా ముందుగానే నియమ నిబంధనల్ని చెప్పి మీకు అంగీకారం అయితేనే ఇప్పుడు నేను పంచుతాను అని చెప్పారు ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి స్వామి. ఇత్యభివ్యాహృతం తస్యాః ఆకర్ణ్యాసురపుంగవాః
అప్రమాణ విదస్తస్యాహ తత్తధేతి అన్వవంసత. సరేలే సరేలే అని ఒప్పేసుకున్నారు వెంటనే, ముందు వెనక ఆలోచించటం లేదు. ఎప్పుడైతే మోహిని రూపంలో ఉన్న స్వామి ఇలా మాట్లాడుతున్నారో ఆ మాట విని అసుర పుంగవా, ఆ రాక్షస వీరులంతా ఆ అభిప్రాయాన్ని సూక్ష్మంగా గూఢంగా ఉన్నటువంటి ఆ నిర్ణయాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఈ ముద్దబ్బాయిలు తథేతి అలాగే అలాగే అని అన్వమం సత అనుమతించారు. నువ్వు మాకు అన్యాయం ఏం చేస్తావులే, అయినా సరే మేము మాటిస్తున్నాం, నువ్వేం చేస్తే ఆ నియమానికి కట్టుబడి ఉంటామని అనుమతించారు. అథోపోష్య కృతస్నానాః హుత్వాచ హవిషానలం దత్వాగో విప్రభూతేభ్యః కృతస్వస్థ్యయనాద్విజైః. మళ్ళీ నియమాలకు శాస్త్రాలకు భంగం లేకుండా పవిత్రులై చక్కగా మంగళ స్నానాలు ఆచరించి చక్కని వస్త్రాలు కట్టుకుని అగ్నిదేవుణ్ణి పూజించి అలాగే ఆ అగ్నిదేవునికి ఆవిర్భాగాలు అందించి గోవులకు బ్రాహ్మణులకు శుభం కలిగే విధంగా తగినటువంటి కర్మలన్నీ ఆచరించి స్వస్తి పుణ్యాహ వాచనాలు జరిపించుకుని బ్రాహ్మణోత్తముల చేత యథోపజోషం వాసాంసి పరిధాయా హతానితే కుశేషు ప్రావిశన్ సర్వే ప్రాగగ్రేష్వభిభూషితా. ఈ రకంగా దేవతలు కూడా సిద్ధమై వచ్చారు, తగినటువంటి కర్మలన్నీ ఆచరించి. రాక్షసులు దేవతలు ఇరువురు ఒక చోటికి చేరుకున్నారు. వారు ఎటువంటి వస్త్రాలు ధరించారు, వాళ్ళకి నచ్చినటువంటి ఏమాత్రము దోషము లేని స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు, కొత్త వస్త్రాలు ధరించారు. అలాగే దర్భల మీద కూర్చున్నారు. ఆ దర్భల యొక్క అగ్రములు తూర్పు వైపుగా ఉంచి వాళ్ళు కూడా తూర్పు దిక్కు వైపే కూర్చునున్నారు, అభిముఖులై తూర్పునకు అభిముఖులై కూర్చునున్నారు. ప్రాంగ్ముఖేషూపవిష్టేషు సురేషు దితిజేషు చ ధూపామోదితశాలాయాం జుష్టాయాం మాల్యదీపకైః. ఎక్కడున్నాయా దర్భలు, ఎక్కడ పరిచారు అంటే ఒక చక్కని శాల ఉన్నది. ఆ శాలలో పుష్పమాలలన్నీ కట్టి అలంకరించారు. ఆ లోపల సుగంధపూరితములైనటువంటి ధూపాలు పొగలొస్తూ ఉన్నాయి. చక్కటి సువాసనతో కూడిన ధూపములన్నీ ఆఘ్రాణిస్తూ ఈ దేవతలు రాక్షసులు తూర్పు దిక్కుగా అలా కూర్చుని ఉపవిష్టులై ఉన్నారు. ఆ తరువాత తస్యాం నరేంద్రకరభోరుషద్దుకూల శ్రోణీతటాలసగతి మదవిహ్వలాక్షి సాకూజతి కనకనూపురసింజితేన కుంభస్తనీ కలశపాణిరథా వివేశ. ఓ పరీక్షిన్ మహారాజా, ఆ విష్ణువు చేసేటువంటి లీల చూశావా? కరభోరు, అందమైనటువంటి లలితమైన శృంగార సంపూర్ణమైన చక్కని రూపం కలిగిన ఆ మోహిని, ఆ శ్రీ మహావిష్ణువు. ఉషద్దుకూల శ్రోణీ తటాల సగతి, అందమైనటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నది ఆ మోహిని స్వరూపం. ఆ అందమైన వస్త్రము ఆ స్త్రీమూర్తి యొక్క కటి ప్రదేశం మీద నుంచి అందంగా చుట్టబడి ఉంది. చూచేటువంటి ఆ రాక్షసులకు విపరీతమైనటువంటి వ్యామోహం కలిగేటట్లుగా ఉన్నది. ఆ నడక చూస్తే నెమ్మదిగా హంసలాగా అటు ఇటు నడుచుకుంటూ ఎంతో ఆనందంగా విలాసంగా నడిచి వస్తూ ఉన్నది ఆ మోహిని. మదవిహ్వలాక్షి, అలాగే కాస్త మత్తుగా ఉండేటువంటి చంచలమైనటువంటి చూపులతో క్రీగంట వాళ్ళని అలా చూస్తూ ఉన్నది ఆ రాక్షసులందరినీ. ఎందువల్లంటే వాళ్ళని ఆ చూపులతోనూ ఈ రూపంతోనే మైమరచేటట్టుగా చెయ్యాలిగా. అలాగే సాకూజతి కనకనూపుర సింజితేన, బంగారుమయమైనటువంటి కాలి అందెలు నడిచి వస్తూ ఉంటే గల్లు గల్లు గల్లుమని శబ్దం వస్తూ ఉన్నాయి. ఆ శబ్దం అంతటా ప్రతిధ్వనిస్తూ ఉన్నది. కుంభస్తనీ కలశపాణి, విశాలమైనటువంటి చక్కని ఎత్తైన హృదయ భాగం కలిగినటువంటి ఆ మోహిని ఆ దేహంలో కనిపించేటువంటి చక్కని సౌందర్యంతో రాక్షస వీరుల యొక్క హృదయాలన్నింటినీ ఆకర్షిస్తూ నెమ్మదిగా ఆ కలశాన్ని, అమృత కలశాన్ని చేత్తో పట్టుకుని అక్కడ నడుస్తూ ప్రవేశించింది. తాం శ్రీ సఖీం కనక కుండల చారు కర్ణ నాసాకపోల వదనాం పరదేవతాఖ్యాం. ఎవరి స్త్రీ రూపంలో ఉన్నదంటే పరమాత్మ, పరదేవత. స్త్రీలింగం వాడారు కానీ పరదేవత ఎవరు అంటే ఆ శ్రీ మహావిష్ణువే ఈ స్త్రీ రూపంలో ఉన్న పరదేవత అన్నట్లుగా
శ్రీ సఖీం, లక్ష్మీదేవికి స్నేహితురాల, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంలాగానే ఉంది ఈ రూపం కూడా. కనక కుండల చారుకర్ణ, బంగారుమయమైనటువంటి కుండలాలు చెవులకు, ఆ కుండలాల కాంతులు అటు ఇటు కదులుతూ ఉన్నాయి. చెవులు ఎంతో సుందరంగా ఉన్నాయి ఆ కుండలాలతో. చక్కని ముక్కు తీరు, అలాగే గండభాగములన్నీ కూడా అందంగా ఉన్నాయి, బొగ్గలున్నాయి. అంత అందమైన పద్మంలాంటి ముఖంతో ఆమె నడిచి వస్తూ ఉన్నది. సంవీక్ష్య సమ్ముముహు స్మిత వీక్షణేన, ఈ రాక్షసులందరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళలో చూసావా ఎంత అందంగా ఉందో, ఆహా ఓహో అని చెప్పి సమ్ముముహు మోహపడిపోతున్నారు. వాళ్ళ దృష్టి ఆ మోహిని యొక్క చేతిలో ఉన్న అమృత భాండం కన్నా ఆమె స్వరూపం మీదే నిలిచిపోతూ ఉన్నది. విగళిత స్తన పట్టికాంతం, దానికి తగ్గట్టుగా స్వామి కూడా ఈ మూఢుల్ని పామరుల్ని కాస్త ఉత్సాహపరిచి మాయ చేయటం కోసం అనేక రకములైనటువంటి చక్కని నాటకాలు చేస్తున్నాడు. ఆ దేహం మీద ఉండేటువంటి ఆ చీర కాస్త గాలికి అలా తొలగినట్టుగా వారిని భ్రమపరుస్తూ సౌందర్యాతిశయాన్ని వారికి కలిగించేటట్టుగా, ఆ సౌందర్యాతిశయం వల్ల ఆనందం కలిగేటట్టుగా చేస్తూ హొయలు పోతూ విలాసంగా నడిచొస్తూ ఆ అమృత కలశాన్ని తీసుకుని నడిచి వస్తూ ఉన్నారు. అసురాణం సుధాదానం సర్పాణమివ దుర్నయం మత్వా జాతి నృశంసానాం నతాం వ్యభజదచ్యుత. బాగా ఆలోచించాడు స్వామి. వీళ్ళు ఈ స్వరూపాన్ని చూచి, ఈ సౌందర్యాన్ని చూచి మైకంలో ఉన్నారు రాక్షసులు. అయినా కూడా వీళ్ళకి అమృతాన్ని పంచితే జరగబోయే పరిణామం ఏమిటి అంటే వీళ్లకు నీతి లేదు. కాబట్టి ఇలాంటి వాళ్లకు, కామాత్ములకు ఇలాంటి అమృతాన్ని పంచి ఇవ్వటం పాపమే. వీళ్ళ వల్ల లోకానికి అపకారమే తప్ప ఉపకారం ఉండదు. సర్పాలకు ఏ విధంగా అమృతాన్ని పోస్తే, విషసర్పాలకు అమృతాన్ని పోస్తే అది అలా వ్యర్థమో లోకానికి అపకారమో, అలాగే వీళ్ళకు కూడా వీళ్ళు సర్పం లాంటి క్రూరులే అని మత్వా జాతి నృశంసానాం, వీళ్ళు పుట్టుకతోనే క్రూరంగా ఉండేటువంటి స్వభావం కలిగిన వాళ్ళని ఆలోచించి వాళ్ళకు అమృతంలో భాగం ఇవ్వాలనే ఆలోచన అసలు చేయలేదు. వీళ్ళకి అమృతంలో భాగం ఇవ్వక్కర్లేదు, ఎలాగైనా వీళ్ళని మాయ చేసి అమృతాన్నంతా దేవతలకే పంచాలి అని నిర్ణయించుకున్నాడు స్వామి. కల్పయిత్వా పృథక్ పంక్తి ఉభయేషాం జగత్పతి తాంశ్చోపవేశయామాస స్వేషు స్వేషు చ పంక్తిషు. మరి దేవతలకు మాత్రమే పంచాలి అంటే పక్కపక్కనే దేవతలు రాక్షసులు కూర్చుంటే కష్టమవుతుంది. కాబట్టి ఇలా రండి మీరంతా అని చెప్పి రాక్షసులందరినీ ఒక వరుసలో, దేవతలందరినీ మరో వరుసలో కూర్చోబెట్టి వాళ్లకు దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచే విధంగా ఉపాయాన్ని చేసుకున్నారు. దైత్యాన్ గృహీత కలశో వంచయన్ ఉపసంచరై. ఇక రాక్షసుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గరగా రావటం, ఒక్కసారి చిరునవ్వు నవ్వటం, క్రీగంట చూడటం, కనుబొమ్మలు కదిలించటం, వాళ్ళని ఆకర్షించటం. ఆ ముఖారవిందాన్ని చూచి, ఆ లీలలు చూచి ఈ రాక్షసులంతా ఆహా ఓహో అని వాళ్ళల్లో వాళ్ళు నవ్వుతూ గుసగుసలు చెప్పుకుంటూ మాట్లాడుకునే లోపు దూరం నుంచే దేవతలకు అలా అలా అమృతాన్ని పంచేస్తూ మళ్ళీ ఇటు రాక్షసుల వైపు వచ్చి అమృతం పంచేదేమీ లేదు. వాళ్ళకి మిగిలింది ఆ నవ్వులు, ఆ హొయలే. ఆ హొయలు నవ్వులు చూపిస్తూ వాళ్ళని ఆకర్షించి నవ్వించి మళ్ళీ ఇటు తిరిగి దేవతలకు అమృతాన్ని పంచటమే. దూరస్థాన్ పాయయామాస జరా మృత్యుహరాం సుధాం. మృత్యువుని, వృద్ధాప్యాన్ని పోగొట్టేటువంటి అమృతాన్ని దూరంగా ఉన్నటువంటి దేవతలకు నెమ్మదిగా అలా అలా పంచేస్తూ, దేవతల కన్నా దానవులకు కొంచెం దగ్గరగా వస్తూ వాళ్ళని తన సౌందర్యంతో మాయ చేస్తూ అమృతాన్ని మాత్రం దేవతలకే అందించాడు పురాణ పురుషోత్తముడు, లీలారూపధారి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు. తే పాలయంత సమయం అసురా స్వకృతం నృప తుష్టీమాసన్ కృత స్నేహా స్త్రీ వివాద జుగుప్సయా. వీళ్ళకి అనిపిస్తోంది, ఏమిటి మన పక్కకు వస్తోంది ఈ మోహిని, అమృతం మాత్రం రావట్లేదు, దేవతల వైపు వెళ్ళి పంచుతోందని అప్పుడప్పుడు అనుమానం కలుగుతుంది. దాదాపు అనుమానం కలగకుండానే స్వామి తన లీలలతో వాళ్ళని మాయ చేస్తున్నా ఎప్పుడూ అనిపిస్తుందిగా అసలు మనకి ఇంతవరకు అమృతం పంచలేదని. ఆ ఆలోచన రాగానే వాళ్ళకేమనిపిస్తుంది, మనం ముందుగానే ఈ స్త్రీతో మనం నియమం పెట్టుకున్నాం. ఏమని? నేను ఎలా పంచినా మీరు అంగీకరించవలసిందే, నా నిర్ణయాన్ని మీరు కాదనడానికి వీల్లేదు అని
ఈ మోహిని వాళ్ళ దగ్గర మాట తీసుకుని ఉన్నది కాబట్టి మనం ఇప్పుడు ఏదన్నా కఠినంగా మాట్లాడితే ఆమె నొచ్చుకుంటుంది. ఆమె నొచ్చుకుంటే మనం తట్టుకోలేంగా, కాబట్టి నియమానికి కట్టుబడి మనం మౌనంగా ఉందాం అని వాళ్ళు ఏమీ మాట్లాడటంలా రాక్షసులు. కృతస్నేహాహ, ఆ అమృతం మీద ఉన్నటువంటి ఆశ కన్నా ఆమె మీద స్నేహం పెరిగిపోయింది, ప్రేమ పెరిగిపోయింది. దాంతో స్త్రీ వివాద జుగుప్సయ, ఈ స్త్రీమూర్తితో మనం లేనిపోని మాటలు మాట్లాడి పోరాడి మాకు ఇంకా అమృతం ఇవ్వవే అని గట్టిగా అడిగితే పాపం ఆమె నొచ్చుకుంటుంది. ఆమె నొచ్చుకుంటే మనం చూడగలమా? ఆమె బాధని మనం చూడలేం కదా. అందువల్ల కుదిరినప్పుడు పంచుతుందిలే పాపం అన్నట్లుగా ఆమెతో పోట్లాడటానికి ఇష్టం లేక అలా మౌనంగా రాక్షసులంతా కూర్చునున్నారు. తస్యాం కృతాతి ప్రణయాః ప్రణయాపాయకాతరాః బహుమానేన చాబద్ధాః నోచుః కించన విప్రియం. తస్యాం కృతాతి ప్రణయాః, ఆమె పట్ల ఉండవలసిన దానికన్నా అధికమైనటువంటి ప్రేమతో ఉన్నారు. ప్రణయాపాయకాతరాః, ఏదన్నా మాట్లాడితే ఆమె మనని ప్రేమించదేమో, దానివల్ల చాలా ప్రమాదం కదా, అందువల్ల అమృతం పోయినా పర్వాలేదు మనం మాట్లాడద్దు. బహుమానేన చాబద్ధాః, మనని గౌరవిస్తోంది, ఈమె చక్కగా అభిమానిస్తోంది, అలాంటి ప్రేమను అభిమానాన్ని పోగొట్టుకుంటామా? అమృతాన్నైనా పోగొట్టుకుంటాం కానీ అని నోచుఃకించన విప్రియం, ఒక్క పరుషమైన మాట కూడా మాట్లాడలేదు. ఈ రకంగా స్వామి తన లీలలు చూపిస్తూ ఉన్నారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.